దేవుని సన్నిధిలో చేసేది ఆరాధన. దీనిని గుడి అనకూడదు. మీరు బొమ్మలు నిలబెట్టిన ప్రతి చోట దానిని ఏమంటారంటే గుడి అంటారు. గుడికి వెళ్ళాలి అనమాకండి. గుడి కాదు, ఇది మందిరము. నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరము. నా తండ్రి ఇల్లు సమస్త ప్రజలకు ప్రార్థనా మందిరము. మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, అంతవరకే. గుడి అనవాకండి. గుడి అంటే ఏంటో చాలా మందికి ఇప్పటికీ తెలియదు. గుడి అని ఎందుకు అంటారు, ఆలయము మందిరం అని ఎందుకు అంటారని తేడా తెలియదు. పెళ్లి అంటే ఏంటో తెలియదు, వివాహం అంటే ఏంటో తెలియదు. రెండో ఒకటే అనుకుంటారు. ఏమనుకుంటారు? పెళ్లి వేరు, వివాహము వేరు, అది వేరు, ఇది వేరు. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. ఎలా? అతి శ్రేష్టమైన గోధుమలతో నేను నీ నోటిని నింపెదను, నిన్ను పోషించెదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను. హల్లెలూయా. ఇశ్రాయేలు, నీవు నా మాట విననేవాడు, నేను వేగరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును. హల్లెలూయా. నువ్వు దేవుని మాట వింటే నీ శత్రువుల్ని తొక్కి ఒకటి పడేస్తాడు దేవుడు. ఏం చేస్తాడు? నువ్వు తొక్కవసరంలా, నీకు పని పెట్టాడు దేవుడు. దేవుడే ఎలా తొక్కాలో శత్రువుని అలాగా తొక్కేస్తాడు. వారి విరోధులను కొట్టుదును, ఎట్టా కొట్టాలో ఆయనకు తెలుసు. దేవుడు మాట ఇశ్రాయేలు, నువ్వు గనక దేవుని మాట వింటే వేగిరమే, చాలా స్పీడ్ గా నీ శత్రువులు నేను ఏం చేస్తాను అన్నాడు, అణగత్రొక్కి వేసేదను. వాళ్ళు ఎన్ని పన్నాగాలు పనినా గాని వేస్ట్ గా కొట్టుదును. ఆయనకి తెలిసి ఎలా కొట్టాలో, మనకు తెలియదు. అందుకే దేవుని మాట ఎవరు వింటారో వాళ్ళకి దేవుని దీవెన ఆశీర్వాదాలు, దేవుని కాపుదల. చూడండి, శత్రువులు కూల్చేస్తానంటున్నాడు, శత్రువులు కొడతానంటున్నాడు, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తానంటున్నాడు, అతి శ్రేష్టమైనటువంటి గోధుమలతో నేను నిన్ను పోషించదను, అతి శ్రేష్టమైనటువంటి గోధుమలతో నేను నిన్ను పోషించదను. కాబట్టి 28వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలుసుకొని నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేనే అనుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకుని. హల్లెలూయా. దేవుని మందిరం, దేవుడు మాట్లాడేటటువంటి ప్రదేశము ఏంటిదంట? దేవుని మందిరము. దేవుని మాటలు వినబడే ప్రదేశము మందిరం. అది ఎప్పుడు గుడి కాదు. గుడి అనుకోవాకండి అసలు. ముందు గుడి అనే మాట ఎక్కడ ఉండదు. మందిరము, ఆలయము, ఆయన సన్నిధి అని ఉంటుంది. కాబట్టి గుడి అనే మాట వదిలిపెట్టేయండి, అసలు అది మనకు సంబంధం లేని మాట. కాబట్టి ప్రియులారా, ఇక్కడ యాకోబు బయలుదేరి తన తల్లి తండ్రి చెప్పినట్టు మేనమామ దగ్గరికి వెళ్తా ఉన్నాడు. మార్గంలో సాయంకాలం అయింది. ఆయన తలగడగా ఒక రాయిని చేసుకుని పడుకొని నిద్రపోతా ఉంటే ఆయనకు ఒక కల వస్తూ ఉంది. ఏమని? ఆ కలలో ఏం కనపడుతుందంటే, ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉంది. ఆ నిచ్చెన చివర ఆకాశం అంటుకొని ఉంది. ఇప్పుడు ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు ఎక్కుతా ఉన్నారు, దిగుతా ఉన్నారు, దేవదూతలు ఎక్కుతా ఉన్నారు, దిగుతా ఉన్నారు. ఇప్పుడు ఆ నిచ్చెనకు పైగా ఒక ఆయన నుండి మాట్లాడుతున్నారు. ఎవరైనా ఏమని చెప్తున్నాడు? మరియు యెహోవా దానికి పైగా నిలిచి,
నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యెహోవాను. హల్లెలూయా. నువ్వు పడుకున్నటువంటి ఈ దేశాన్ని నేను నీకు ఇస్తాను. నీ సంతానము సముద్రపు ఇసుక రేణువుల వలె విస్తరించబడతారు. నీ సంతానం ద్వారా అనేక మందికి ఆశీర్వాదం వచ్చుద్ది. నువ్వు తూర్పు తట్టుకి, పడమటి తట్టుకి, ఉత్తరపు తట్టుకి, దక్షిణపు తట్టుకి నీవు వ్యాపించదువు. నేను నీకు తోడై ఉంటాను. నువ్వు ఒక్కడే వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావు కదా యాకోబు, నువ్వు ఒక్కడో కాదు వెళ్ళేది, నేను కూడా నీతో వస్తాను. హల్లెలూయా. నేను నీకు తోడై ఉంటాను. మరలా నేను నిన్ను తీసుకొని ఈ దేశానికి వచ్చి నిన్ను గొప్ప జనముగా చేసేది అన్నాడు. హల్లెలూయా. యాకోబు గారికి ఒక ఆలోచన ఏంటంటే, మనుషులకి దేవునికి సంబంధాలు లేవండి సరిగ్గా. మనుషులకి దేవునికి సంబంధాలు లేనటువంటి సమయంలో దేవుడే ఒక నిచ్చెనని ఆకాశం నుంచి భూమి మీదకి వేసాడు. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి అక్కడికి వేయటం కాదు, అక్కడి నుంచే ఇక్కడికి వేసాడు నిచ్చెన. ఎందుకని? ఇక్కడ వాళ్ళు ఎక్కడానికి. ఇక్కడ నిచ్చెన ఎవరుగా చేయగలుగుతారు? ఎంతైతే చేయగలుగుతారు? అయ్యేది కాదు ఇది. దేవుడే ఆకాశం నుంచి ఒక నిచ్చెన వేసాడు. ఇప్పుడు ఆ నిచ్చెన ఎలా ఉందంటే, దానికి ఒక పక్క దేవదూతలు ఎక్కుతున్నారంట, ఇంకో పక్క దేవదూతలు దిగుతా ఉన్నారు. ఆయనకి మెలకు వచ్చింది. కలంతా తన హృదయంలో, తన తలంపులో కనపడుతుంది. ఏంటి ఎంత భయంకరమైనటువంటి రీతిలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ విధంగా సెలవిచ్చాడేంటి, నన్ను ఈ విధంగా దీవిస్తానన్నాడేంటి. అయితే ఆకాశం నుంచి ఇక్కడికి భూమి మీదకి ఒక నిచ్చెన కనపడుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ నిచ్చెన ఎవరు ఏంటనేది చాలా వరకు, చాలా కాలం ఎవరికి తెలియదు. చాలా వరకు చాలా మందికి తెలియదు. ఒక వాక్యం చూస్తే యోహాను సువార్తలోకి వస్తే 1వ అధ్యాయము 51వ వచనం చదువుకుంటే ఇక్కడ యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు. యోహాను సువార్త, ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానే నేను. ఏంటంట? ఎవరా నిచ్చెన అంటే, యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, మనుష్య కుమారుడనైనటువంటి నేనే ఈ భూమి మీద నుంచి తండ్రి వద్దకు మార్గాన్ని. ఏమంటాడు ఆయన? ఏ మార్గం అంటది? నిచ్చెన మార్గం. ఏ మార్గం? నిచ్చెన మార్గం. ఒక విధంగా మనం చూసామనుకోండి, రోడ్డు అనుకోండి, దారి అనుకోండి, అటు ఇటు ఎగుడు దిగుడుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. నిచ్చెన మీద ఒక వ్యక్తి జాగ్రత్తగా ఎక్కాలి. చాలా జాగ్రత్తగా ఎక్కితేనే ఆ పైకి వెళ్ళగలుగుతారు. ఇక్కడ చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు యేసు ప్రభు వారంటే, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఎవరంట? ఎవరు? దేవుని దూతలు. ఎవరు దేవుని దూతలు అంటే? దేవదూతలు ఆయన మీద నుంచి దిగుతున్నారు, ఆయన మీద నుంచి ఎక్కుతున్నారు అనుకుంటున్నారా? ఎవరు? ఎందరైతే ఆయనను అంగీకరించారో వారందరూ దేవుని కుమారులు అవుతారు. దేవుని కుమారులైన మార్పులు దేవుని దూతలుగా పిలువబడతారు. కాబట్టి ఈ నశించిపోయినటువంటి మానవ లోకంలో నుంచి పరమనున్న ఆకాశానికి ఎక్కి వెళ్ళాలంటే మార్గమే లేదు. ఏదో మన భక్తి ఏదో మనం ఇక్కడ చేసుకుంటాం, మనకి ఏ చేయాలనిపించి చేసుకుంటాం. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ మనుషులకు గాని దేవునికి గాని ఏమి లేదు, సమాధానం లేదు. ఈ మనుషులకి దేవునికి మధ్యలో సమాధాన కారకుడిగా ఉండటానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారని మనకి కనపడుతుంది. తిమోతి పత్రికలో 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఉంది. ఏమనుంది? దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. వినండి వినండి వినండి, మీరు అర్థం చేసుకోండి. ఏంటంట? దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఏంటంటే ఇప్పుడు దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే.
ఇప్పుడు మధ్యవర్తి ఎవరు? ఆయనే క్రీస్తు యేసును నరుడు. అంటే ఏంటి? దేవుడే ఈ లోకానికి కుమారుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడు ఈ లోకానికి? దేవుడు ఈ లోకానికి కుమారుడిగా వస్తే దేవుని మాట వినేవాళ్ళే లేరండి. ఆయన పైన ఉన్నప్పుడు వినేవాళ్ళుగా లేరు. దేవుడే ఈ లోకానికి దిగొచ్చి ప్రాణం పెడితే ఆయన మాట వినేవాళ్ళు కూడా ఇవాళ తగ్గిపోయారు. వినేవాళ్ళు ఉన్నారు ఆయనకున్నారు వాళ్ళు దేవుని మాట వినేవాళ్ళు ఆయనకి ఉన్నారు. వినని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వినేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఈ వినని వాళ్ళు ఏం పాటు చేసుకుంటున్నారంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చాడంట. ఎందుకు? నీకు అదే ఔషధం. నీ పాపాలను కడుక్కోవటానికి నీకు అదే ఔషధం. పాపాలు కడగటానికి ఇంకా ఏ ఔషధం కూడా ఇక్కడ లేదు. మరి ఇన్ని కోట్ల మంది చాలా అన్ని రంగాల అభివృద్ధి చెందిన రక్తాన్ని ఎవరన్నా తయారు చేయగలుగుతున్నారా? రక్తాన్ని అనేక రకాలైనటువంటి ఆర్గాన్లు తయారు చేస్తున్నారు, కానీ రక్తం ఎవరన్నా తయారు చేయగలుగుతున్నారా? ఎవరి వల్ల కాదు. కాబట్టి మనం చూస్తే ఎఫెసీ పత్రికలోకి వస్తే 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏంటంట? యేసు ప్రభు వారే మనకి సమాధానానికి కారకుడై ఉన్నాడు. ఎలా? సిలువలో తన ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా మరి యూదులకు గాని అన్యులకు గాని ఉన్నటువంటి ఎడబాటును తీసివేసి కొట్టివేసి విధి రూపకమైనటువంటి శాసనాలు బోర్డు పెట్టుకుంటారు, ఆజ్ఞలు బోర్డు పెట్టుకుంటారు. వాటన్నిటినీ కొట్టివేసి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి అందరినీ ఒక్కటిగా చేసి ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారందరినీ కూడా దేవునితో సమాధానపరుస్తామన్నాడంట. ఎవరితో అంటే ఏంటి? దేవునితో మనకి సమాధానం దొరికింది కనుక మనం ఎక్కడికి వెళ్ళొచ్చు? దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. దేవునితో మనకి సమాధానం లేదనుకోండి, దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశము లేదు. కాబట్టి ప్రియులారా, ఇంకొక మాట 1వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట కనపడదు. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన సన్నిధిని నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరిచెను. అంటే ఏంటి? తనను తాను పూర్తిగా అయిపోయాడు. ఆయన సొగసైనను స్వరూపమైనను లేకుండా ఆయన అంత కష్టపడి ప్రాణం పెట్టాడు కదా. మనం ఎందుకు ఆయన మాట వినకుండా పోతున్నాం? మనం అందరం ఎక్కడికి వెళ్ళిపోతామని ఆయన ప్రాణం పెట్టాడు. సాతాను కార్యాలు చేసి మనం నశించిపోయి నాశనానికి నరకానికి వెళ్ళిపోయి యుగయుగాలు మనం అందులో కాలిపోతామని దేవుడు మన కోసం ప్రయాసపడ్డాడు. మారు మనసు అంటే ఏంటి? ప్రభువుని గుర్తెరగక ముందు, ప్రభువుని తెలుసుకోక ముందు, ప్రభువుని అంగీకరించక ముందు ఏ కార్యాలు ఉన్నాయో ఆ కార్యాలన్నీ మనలో నుంచి పోవడమే మారు మనసు. అర్థమవుతుందా? నూతన స్వభావం మీకు రావాలనే వాక్యం చెప్తుంది. ఏం కావాలంటే మనకు నూతన స్వభావం. ఏది నూతన స్వభావం? ఏది? మారు మనసు పొందక ముందు ఎట్టున్నామో మారు మనసు పొందిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. ఏ మాత్రం మనుషుల్లోకి ఏం రావట్లేదు, మార్పు రావట్లేదు.
మారు మనసు పొందక ముందు ఉన్నటువంటి భాషా విధానం అలాగే ఉంది. మారు మనసు పొందక ముందు ఉన్నటువంటి అలవాట్లు కూడా మళ్ళీ అలాగే ఉన్నాయి. ఏమి లేదు, మనిషిలో మార్పు ఏం లేదు. ఏమిటంటే అంతకుముందు దేవుడు దేవుడు యేసయ్య అనేవాళ్ళు కాదు, ఇప్పుడు దేవుడు యేసయ్య అంటారు, అంతే, తేడా ఏం లేదు. ప్రభువా ప్రభు అని నన్ను పిలిచే ప్రతివాడు నా రాజ్యానికి, తండ్రి రాజ్యానికి యోగ్యుడు, వారసుడు కాలేడు. దేవునికి ఇష్టం లేని వాటిని మనం విడిచిపెట్టాలి. దేవుడు వద్దన్న వాటిని మనము ముట్టుకోకూడదు. చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాయబడింది? ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా మీరు లేచిరి. ఏం పాతి పెట్టావు నువ్వు బాప్తిస్మంలో? బాప్తిస్మంలో నువ్వు పాతి పెట్టాల్సింది ఏంటి? ఈ లోకంలో చాలా మనం అంటించుకున్నాము, తెలియకుండా అంటేసి. వీటన్నిటిని మనం ఏం చేయాలి? కోడి తెచ్చింది, దూరంగా తీసుకెళ్లి పారేసి పరిస్థితి లేదు, ఏం చేస్తాం? పక్కన ఎక్కడన్నా పొయ్యి తీసి పాతి పెడతాం. అర్థమవుతుందా? కుక్క తెచ్చింది, ఎక్కడికో తీసుకెళ్లే పరిస్థితి లేదు, ఏదన్నా పొయ్యి తీసి పాతి పెడతాం. అలాగే మనుషులు కూడా చనిపోయిన తర్వాత పాతి పెడతారు. ఎందుకని? ఆ వాసన బయటికి రాకోకుండా భూమిలోనే. మరి బాప్తిస్మంలో మనం ఏం పాతి పెట్టాం? ఎవరు కూడా మారు మనసు పొందట్లా. తెలుసుకుంటున్నారు, దేవుణ్ణి వింటున్నారు, సరే స్తోత్రం హల్లెలూయా అనుకుంటున్నారు. ఏం చేస్తారు? మళ్ళీ 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 మామూలే, మళ్ళీ మామూలే. ఏం మామూలే? బూతులు మామూలే, అలవాట్లు మామూలే, బీడీలు మామూలే, సిగరెట్లు మామూలే, గుట్కాలు మామూలే, మందు మామూలే, అన్ని మామూలే. అన్ని కంటిన్యూ జరుగుతూ ఉంటాయి. ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, కానుకలు ఎత్తా ఉంటారు, ప్రార్థనలు పెట్టించుకుంటా ఉంటారు, అన్ని బాగానే జరుగుతూ ఉంటాయి. ఏంటి నీ దగ్గరికి ఏమొచ్చింది మార్పు అంటే? ఏమి రాలా, ఏమి రాలేదు. అసలు నీకు నూతన స్వభావం రావాలని దేవుని వాక్యం చెప్తుంది. మరి నూతన స్వభావం ఎప్పుడు వస్తుంది నీకు? ప్రాణం పోయిన దాకా చాలా మంది అలాగే ఉంటున్నారు. ఆ పనులు చేసుకుంటానే అలాగే నడుపుతానే ఉన్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు, ప్రార్థనలు పెట్టించుకుంటున్నారు, ప్రార్థనలకు వెళ్తున్నారు, వస్తున్నారు, మీటింగ్లకు వెళ్తున్నారు, వస్తున్నారు, ఏమి పాటల. వీళ్ళు ఏం ఆశపడుతున్నారు తెలుసా? దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలను వీళ్ళలో నుంచి తొలగించుకోకుండా ఇంకా దేవునితో నేనుంటాను అని ఆశపడుతున్నారు. దేవుడు చెప్పేది చెప్తున్నాడండి. నువ్వు వదిలించుకోవాల్సింది, వాటిని నువ్వు వదిలించుకోవాలి. ఎందుకు? ఆయన నీ కోసము భూమి మీదకు వస్తాను, భూమి మీద ఉన్నటువంటి ప్రజలకి దేవునికి నేను సమాధానంగా ఉంటానని ఎవరితో సెలవిచ్చాడు? యాకోబుతో సెలవిచ్చాడు. సరే, లూకాసు వార్తలోకి వస్తే కొన్ని మాటలు కనపడుతున్నాయి. ఈ లూకాసు 2వ అధ్యాయము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే నీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆయనకి ఇష్టులైన మనుష్యులకు సమాధానము దొరుకుద్ది. మరి నీ దగ్గర నుంచి ఏ అలవాట్లు బాలేదు, నువ్వు దేవునికి ఇష్టమా? నీ దగ్గర నుంచి ఏం వదిలించుకోవట్లా. నువ్వు దేవుని వాక్యం వింటున్నావు, ఎన్నో చోట్ల దేవుని వాక్యం నీకు వినపడుతుంది. ఆ మైకుల్లో వినపడుతుంది, గొట్టాల్లో వినపడుతుంది, టీవీలో వినపడుతుంది, ఫోన్లో వినపడుతుంది, ఎక్కడ ప్రార్థనకి వెళ్ళినా దేవుని వాక్యం వినపడుతుంది. మరి ఇప్పుడు నువ్వు దేవునికి ఇష్టడు అయ్యావా? చక్కగా నువ్వు మందు తాగుతుంటే ప్రభు వచ్చి నీ పక్కన కూర్చుంటాడా? నువ్వు బీడీలు కాల్చుకుంటుంటే ప్రభు వచ్చి నీ పక్కన కూర్చుంటాడా? జనరల్ గా మనం అనుకుందాం, మనం చేసే పాడు పనుల దగ్గరికి మన ఇంట్లో వాళ్ళే వచ్చి కూర్చోరు కదా, వస్తారా? మరి అధికారులు ఉన్నారు, అధికారులు వచ్చి పక్కన కూర్చుంటారా? మన ఇంట్లో వాళ్ళే మనల్ని ఇష్టపడరు.
ఏం తాగుడు అది, ఏం తాగుడు, సన్నాసి తాగుడు అని వీళ్ళే ఇష్టపడరు. ఆ ఏం బీడీలు, ఆ ఏం సిగరెట్లు అని వీళ్ళకే ఇష్టం ఉండదు. మరి ఇవన్నీ ప్రభుకి ఎట్లా ఇష్టం అవుతాయి అనుకుంటున్నారు? చాలా మంది ఎలా ఉన్నారంటే ఏం పర్వాలేదు ప్రార్థన చేసుకుంటున్నాం కాబట్టి ప్రభు తీసుకెళ్తాడు అనుకుంటున్నారు. ఇంకా పర్వాలేదు, ఏం పర్వాలేదు, మేము దర్శన భాగాలు ఇస్తున్నాం ప్రభు తీసుకెళ్తున్నాడు అనుకుంటున్నారు. ఏం పర్వాలేదు, మీటింగులప్పుడు ఆటప్పుడు ఈటప్పుడు మేము ఎంతో కొంత దేవునికి కానుకలు ఇస్తున్నాం కాబట్టి ప్రభు తీసుకెళ్తాడు అనుకుంటున్నారు. నువ్వు అనుకునే నీ అజ్ఞానం కాదు, దేవుడు చెప్పిన మాటే జ్ఞానం. నువ్వు అనుకున్న ఏమీ జరగవు. దేవుడు చెప్పినట్లు నీలో నుంచి ఈ దుర్గుణాలన్నిటినీ నువ్వు వదిలించుకోవాలి. ఎలా వదిలించుకోవాలి? నువ్వు మంచి ప్రార్థనాపరుడు అయితే వదులుతాయి నిన్ను. నువ్వు మంచిగా దేవుని గ్రంథాన్ని చదివేవాడు అయితే వదులుతాయి నిన్ను. నువ్వు మంచిగా దేవుణ్ణి వెంబడించేవాడు అయితే వదులుతాయి నిన్ను. నీకు వీటి మీద ఇంట్రెస్ట్ లేదు, దేని మీద, ప్రార్థన మీద ఇంట్రెస్ట్ లేదు, వాక్యం వినటం మీద ఇంట్రెస్ట్ లేదు, దేవుణ్ణి వెంబడించడంలో ఇంట్రెస్ట్ లేదు. నీకు ఇంట్రెస్ట్ లేదు కదా, లేదు కదా, అవి కూడా వదలవు. అవి కూడా ఇంకా ఏం చేస్తావంటే అవి ఏం పర్వాలేదు, అందరూ అట్టంటి వాళ్ళే, అందరూ చేయట్లేదా, ప్రార్థన చేసుకుంటున్నారు, అన్ని చేసుకుంటున్నారు, దేవుడు క్షమించేస్తాడని దెయ్యం చెప్తామంటే హృదయంలో. ఏం చెప్తామంటే అవకేం చెప్పింది? మీరు తింటే ఏమవుదో, మీరు దేవతల వలె ఉంటారని దేవుడికి తెలుసుద్దంట. చూసారా ఏం బాధ, దెయ్యం బాధ. బిలాము కూడా అదే బాధ చేశాడు. అర్థమవుతుందా? అంటే ఏంటి, ఎంత మోసం జరిగింది. వాళ్ళలో ఉన్నటువంటి దేవుని మహిమ ఐశ్వర్యం కూడా ఏమైపోయిందంట, వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట. చివరికి ఎప్పుడైతే వాళ్ళ మహిమైశ్వర్యం వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, వాళ్ళు ఆ తోటల్లో, ఆ చెట్లు చాటున చీకట్లోకి వెళ్ళిపోయి దాక్కుంటున్నారు. ఏం చెప్పింది? ఏమి మీరు చావనే చావరంది. ఇప్పుడు కూడా అంతే. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచి చాలా అలవాట్లు పోవట్లా, కానీ హృదయంలోనే మాట్లాడుతూ ఉంటాడు. ఏం పర్వాలేదు, అది ఆడి దగ్గర ఆ బలహీనత ఉంది, వీడి దగ్గర ఈ బలహీనత ఉంది, వీడి దగ్గర ఈ బలహీనత ఉంది, వాళ్ళు ప్రార్థన చేసుకోవట్లేదా, వాళ్ళు కానుకలు ఇవ్వట్లేదా, దేవుడు ప్రార్థన చేస్తే క్షమిస్తాను అన్నాడుగా, క్షమించేస్తాడు. నీకెందుకు? ఇవాళ ప్రార్థన చేసుకుని మళ్ళీ సాయంత్రం తాగు, ఇవాళ సాయంత్రం ప్రార్థన చేసుకుని మళ్ళీ రేపు తాగు. అంటే ఏంటి? ఇది నీ దగ్గర నుంచి వదలలా. ఏం వదలలా? ఒక ఆవిడ గురించి చూస్తే కొన్ని సంవత్సరాల నుంచి నడువు వంగిపోయిన స్థితిలో ఉందంట. ఆవిడ అబ్రహాము కుమార్తె అంట. నడువు వంగిపోవడం అంటే ఏంటి? ఊరిని ఇట్లా ఉండటం కాదు, అసలు తలకాయే కాళ్ళ దగ్గరికి వెళ్ళిందంట. ఎక్కడికి? ఇటువంటి వాళ్ళు ఎప్పుడైనా తగిలారు మీకు? తగిలారు, నాకు తగిలారు. శాంతం తలకాయ భూమి మీద ఎట్ట పెట్టుకొని వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఎందుకు వంగిపోయింది అంటే వాళ్ళు అనుకుంటున్నారు ఆమె బలహీనతను బట్టి బలం లేదు కనుక, అదొక రకమైనటువంటి బలహీనతలే, చేసేది ఏం లేదు అనుకుంటున్నారు. కానీ ప్రభు చూసి ఆమె మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే ఏం వదిలిపోయింది? అట్లా ఉంచేసేది కూడా ఏంటిది? అది ఈ పాపం వద్దు అని దేవుడు చెప్తున్నాడు. తీసుకెళ్ళిపోతుందంటే నీ దగ్గర ఏముంది? ఉందే, దురాత్మ ఉంది. దేవునికి ఇష్టం లేని పనులన్నీ నీ దగ్గర జరుగుతున్నాయి అంటే నీ దగ్గర నమ్మకమైన దురాత్మలు ఉన్నాయి, అవి బయటపడవు. ఎలా? ఏ వ్యాధి మనిషిలో ఉన్నా ఒక ఆత్మ వచ్చినట్టే. అది ఏ వ్యాధి అయినా సరే, అస్సలు మనిషిలో వ్యాధి అంటూ ఉండటానికి లేదు. దేవుడు అలా చేసుకున్నాడు. ప్రతి మనిషిలోకి ఏదో ఒక వ్యాధి వచ్చి కూర్చుందంటే వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? అపోస్తులైన పౌలు గారు చెప్తున్నాడు, వీళ్ళంతా సాతాను దూతలంట. ఎవరి దూతలు? వాళ్ళు వచ్చి కూర్చున్నారు. మరి ఏం చేయాలి? ఇప్పుడు మాంసం కోసుకుంటున్నారు, ఇక్కడ చేపలు కోసుకుంటున్నారు. ఈ చెట్టు కొమ్మల మీద అక్కడక్కడ 4-5 కాకులు ఉన్నాయి. అవి కాకులు ఉండేవి అని చెప్పేసి నువ్వు ఎట్టబెడితే అట్టు ఉంటావా? జాగ్రత్తగా ఉంటావా? జాగ్రత్తగా ఉంటావుగా. అలాగే నీ దగ్గర ఏదైనా సరే ఒక బలహీనత ఉందంటే నీ దగ్గర ఏ దూత ఉంది? ఆగి కాదు, సాతాను దూత నీ దగ్గర ఉంది. సాతాను దూత నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నువ్వు దాని మాట వింటావా, దేవుని మాట వింటావా? దేవుని మాట వింటే అది నిన్నేం చేయదు. దేవుని మాటకు నువ్వు లోబడిపోయావు అనుకో అది నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోద్ది. అర్థమవుతుందా? కాబట్టి ఏ దురాత్మ అయినా సరే దేవుని పిల్లల్ని వదిలిపెట్టి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక్కడ
అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసు ప్రభు వారి అన్ని దెబ్బలు ఎందుకు తిన్నాడు ఆయన? ఎందుకు ఆ విధంగా ఆయన కొట్టబడ్డాడు? ఎందుకు ఆయన కొట్టించుకున్నాడు? ఎందుకు ఆయన కొట్టించుకున్నాడంటే ఆయన అలా దెబ్బలు తినటాన్ని బట్టి ఎంతమందికి ఎన్ని రోగాలు ఉన్నా కానీ స్వస్థత వచ్చుద్దంట. ఏమొచ్చుద్ది? మరి నువ్వు వాక్యం తెలిసిగా వింటున్నావు కదా, మరి నువ్వేం ప్రార్థన చేయాలి? యేసయ్యా, నువ్వు నా కోసం దెబ్బలు తిన్నావు నాయన, నన్ను స్వస్థపరచడం కోసం నువ్వు దెబ్బలు తిన్నావు నాయన, నీ దెబ్బల ద్వారా నా రోగానికి విడుదల అని ఎందుకు చేయలేకపోతున్నావు? నీ విశ్వాసాన్ని నువ్వు పెంచుకోలేకపోతున్నావు. అంటే నీ దగ్గర ఉన్నటువంటిది అదే బలం అయిపోయింది. ఏది? ఎప్పుడు కూడా సరే మనిషిలో ఉన్నటువంటి రోగం ఏం చేస్తా ఉంటుంది? మనిషిని నువ్వు చచ్చిపోతావు, ఇంకా 4 రోజులు చచ్చిపోతావు. ఆ ఊర్లో చచ్చిపోయారంటే, ఈ ఊర్లో చచ్చిపోయారంటే, ఆ బజార్లో చచ్చిపోయాడు, మన ఎక్కడ చచ్చిపోయాడు. భయం చెప్తా ఉంటుంది. అది ఏం చెప్తా ఉంటుంది? నువ్వు చెప్పాలి దానికి. ఏం చెప్పాలి? రోగమా, నువ్వే పోతావు, నేను పోను. ఏం చెప్పాలి? నువ్వే పోతావు, నేను పోను, నేను సావను, నేను సజీవుడినై నా దేవుని కార్యాలు వివరించెదను. హల్లెలూయా. దేవుడే వార్త పంపించాడు, నువ్వు చచ్చిపోతావు, ఇల్లు చక్క పెట్టుకొని. అర్థమవుతుందా? ఇక దేవుడు చచ్చిపోతా అన్న తర్వాత మనిషి దగ్గరికి మరణం వచ్చుద్దా రాదా? దురాత్మ వచ్చుద్దా రాదా? అర్థమవుతుందా? మరణదూత వచ్చి నుంచోడదా అని మరణదూత పక్క నుంచున్నా సరే, అర్థమవుతుందా, ఆయన ఎలా ప్రార్థన చేశాడంట? దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసేటప్పటికి దేవుడు ఏమన్నాడు తెలుసా? సర్లే ఇప్పుడు వద్దులే, 15 సంవత్సరాలు ఇంకా లైఫ్ ఎత్తున్నాలంటే చంపడానికి వచ్చినటువంటి మరణదూత సంచి సర్దుకుని వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎవరైనా దేవుడు సెలవిచ్చాక వాడు వచ్చేస్తాడు, నుంచున్నాడు. వచ్చి నుంచున్నవాడు పనేంటి? ప్రాణం తీసుకుని వెళ్ళిపోతాడు. అవునా? ఇశ్రాయేలీలందరికీ చెప్పాడు. ఎక్కడ? ఐగుప్తులో. మీ గుడారపు ద్వారాలకి, నిలువు కమ్ములకి, అడ్డకమ్ములకి రక్తాన్ని రాయండి, పవిత్రమైన గొర్రె పిల్లను వధించి రాయమన్నాడు. దురాత్మ వచ్చింది, చూసింది. నాశనపుత్రుడు వచ్చాడు, ప్రతి గుమ్మాన్ని చూశాడు. రక్తం ఉన్న గుమ్మాన్ని వదిలిపెట్టేశాడు, రక్తం లేని గుమ్మ లోపలికి వెళ్ళిపోయి ఇంటిలో పెద్ద గుమ్మాన్ని చంపేశాడు. అవునా? మరి ఇప్పుడు వార్త వచ్చింది, నువ్వు చచ్చిపోబోతున్నావని. ఆ ఇల్లంతా సర్దుకోమని వచ్చింది వార్త. కానీ ఇప్పుడు కన్నీరు గార్చి గెలిచాడు. ఇప్పుడు ఎవరు గెలిచారు? హిజ్కియా గెలిచాడా? దురాత్మ గెలిచిందా? చిన్న చిన్న రోగాలకు కూడా గట్టిగా ప్రార్థన చేసుకోలేకపోతున్నారు. నువ్వు ప్రార్థన చేస్తే నీ నోరు ఆరిపోవాలి, నీ నాలిక మంచినీళ్ళు అడుగుతా ఉండాలి. దావీదు అంటాడు, నా నాలిక నా అంగిలికి అంటుకుపోతుంది అయ్యా అన్నాడు. అలా అంటుకుపోతుందంటే నువ్వు మంచి ప్రార్థన చేసావని అర్థం. కాబట్టి ప్రియులారా, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఎవరి నచ్చినా అంటే మన రోగాలకి, మన పాపాలకి, మన శాపాలకి విరుగుడుగా తన మీద వేసుకున్నాడు. ఆయనే బరువు మోస్తా ఉన్నాడు. ఆయన బరువు మోస్తూ మనల్ని ఎక్కడికి పంపిస్తున్నాడు? పరలోకానికి పంపిస్తా ఉన్నాడు. ఇప్పుడు నిచ్చెన మోస్తేనే మనం పైకి వెళ్తాం. నిచ్చెన మనల్ని మోయకుండా మనం పైకి వెళ్ళగలుగుతామా? ఇప్పుడు మనల్ని పరలోకానికి, తండ్రి దగ్గరికి తీసుకెళ్తారంటే మనల్ని ఎవరు మోస్తున్నారు? యేసయ్య మన భారాలన్నిటినీ భరిస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా రండి, నా మీద పడేయండి, మీరు తేలికైపోతారు, మీరు వెళ్ళండి అన్నాడు. అందుకే ప్రియులారా, యాకోబుకి చెప్పాడు ఏమని? నేను ఈ లోకానికి నిచ్చెనగా రాబోతా ఉన్నాను. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలను విడిపించి, ఎందరైతే నన్ను అంగీకరిస్తారో, ఎందరైతే నా మాట వింటారో వారందరికీ మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు అనుగ్రహించి వారి పాపాల్లో నుంచి, శాపాల్లో నుంచి వారిని నేను విడిపించి నా దగ్గరికి నేను తెచ్చుకుంటానన్నాడు. హల్లెలూయా. అందుకని మనం భయపడకూడదు, ఈ లోకంలో భయపడకూడదు. మనకి మనుషులు సహాయం చేసినా, సహాయం చేయకపోయినా పక్కన పెట్టండి. అసలు దేవుడు ఏమన్నాడు? మనుష్యులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. ఎంతవరకు చూసినా, ఎంత లెక్క చూసినా నీ ముందు అందరూ చెడిపోయినోళ్ళు, పాడైపోయినోళ్ళు, పాడైతాకి వెళ్ళేవాళ్ళే కనపడతారు. కానీ
మంచి వాళ్ళు చాలా తక్కువ మంది కనపడతారు. దేవుల్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది కనపడతారు. ఇప్పుడు నువ్వు మంచిగా ఉండాలని ఇష్టపడుతున్నావా, చెడిపోయే వాళ్ళతో పాటు చెడిపోదాం అనుకుంటున్నావా? దేవుడు చెడిపోయేవాళ్ళు చెడిపోతారు, నీకెందుకు? నేను మంచోడిని, నేను దేవుణ్ణి, నువ్వు నన్ను చూసి నువ్వు మారు అంటున్నాడు. ఏమంటున్నాడు? నీకు కూడా చెప్పనా, నీకు ప్రాణం పోసింది ఆయనే, నీ కోసం తన ప్రాణాన్ని కూడా పోసింది కూడా ఏంటి? అసలు మనకి ప్రాణం పోసింది ఆయన. ఇప్పుడు మనల్ని రక్షించడం కోసం ఏం పోసాడు? ఆయన ప్రాణాన్ని కూడా దారపోసాడు. హల్లెలూయా. ఎవరు? మీ అమ్మగారు బాతురా, మీ నాన్నగారు బాతారా? పిల్లలని మురుసుకుంటున్నావుగా, నీ పిల్లలు పెడతారు నీ కోసం ప్రాణం. మీ ఆయన పెడతాడా? మీ ఆవిడ పెట్టుద్దా? ఎవరు పెడతారు? తల్లి కన్నా, తండ్రి కన్నా, బంధువుల కన్నా. అర్థమవుతుందా? ఈ లోకంలో ఎవరో పంచలేనటువంటి గొప్ప ప్రేమ ఆయన మన కోసం పంచాడు. మనకు ప్రాణం పోసాడు, మనం నాశనం అయిపోతామని తన ప్రాణాన్ని కూడా మనకే దారపోసాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నేను ఇక్కడ నుంచి ఎక్కడికి? పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకెత్తువాడను నేనే. హల్లెలూయా. ఎవరితో? తన ప్రజలతో, అధికారులతో. గొప్ప వారు అక్కడ ఉన్నారండి. ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఎవరు లేరు గొప్పవాళ్ళు. అర్థమవుతున్నాయి? ఇక్కడ ప్రతి వాళ్ళు ఎవరు గొప్ప అనుకుంటమే ఏం లేదు. తీసుకెళ్లి ఆ మట్టిలోనే వేస్తారు, తీసుకెళ్లి ఆ బూడిదలోనే వేస్తారు. అర్థమవుతుందా? కటికి దరిద్రుడు తినేది ఆ అన్నమే, ధనవంతుడు తినేదైనా ఏముండదు. కూతంతా డిఫరెంట్ కనపడుతుంది. అర్థమవుతుందా? కూతంతా డిఫరెంట్ కోసం పరిశుద్ధులు అయిపోతారా? ఎవరు పరిశుద్ధులు అవరు? దరిద్రుడు పరిశుద్ధుడు అవడు, ధనవంతుడు పరిశుద్ధుడు ఎవరో యేసు రక్తాన్ని బట్టే పరిశుద్ధులు అవుతారు, యేసు నామాన్ని బట్టే పరిశుద్ధులు అవుతారు. కాబట్టి దేవుడి లోకానికి వచ్చి మనల్ని పిలుస్తా ఉన్నాడు. ఏమని పిలుస్తా ఉన్నాడు తెలుసా? నశించిపోవద్దు, నా మాటలు వినండి, నేను మిమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాను, నా మాటలు వినండి అంటున్నాడు. దేవుడి మాటలు విందాం. ఆయన